చికెన్ 65 ఇది ఒక మామూలు డిష్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మనందరికీ చికెన్ 65 లా ఉండాలని ఉండిద్ది. రెడ్ హాట్ జ్యూసీ ఇర్రెసిస్టబుల్గా ఉండాలి. సోషల్ మీడియాలో అయినా రియల్ లైఫ్లో అయినా మనందరికీ చికెన్ 65 లా అవ్వాలనిపిస్తుంది. సో లెట్స్ మేక్ చికెన్ 65. ఈ చికెన్ 65లో మన చికెన్ జ్యూసీగా ఉండాలి. సో చికెన్ అలా జ్యూసీగా ఉండాలంటే మంచి మ్యారినేషన్ ఉండాలి. అలానే చికెన్ బ్రైన్ అయి ఉండాలి. చికెన్ బ్రైన్ అంటే మనం ఫ్రెష్గా చికెన్ తెచ్చుకొని దీన్ని నీట్గా కడిగేసి ఉప్పు నీళ్ళలో ఒక 3-4 గంటలు నానబెట్టుకున్నాను అనుకోండి. ఇలాంటి ఫ్రైడ్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు మీ చికెన్ చాలా జ్యూసీగా ఉండిద్ది. ఇక్కడ నేను చికెన్ బ్రెస్ట్ వాడుతున్నాను. ఈ సైజ్ క్యూబ్స్లా కట్ చేసుకున్నాను చికెన్ని నేను. ఇందులో సాల్ట్, కొంచెం సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం, ఫ్రెష్గా దంచుకున్న మిరియాల పొడి వేసుకోండి. చాలా టేస్ట్ ఇచ్చింది మీ చికెన్ 65కి. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా. ఈ 2 ఆప్షన్లు నచ్చితేనే వేసుకోండి, నన్ను మాత్రం వేసుకోకండి. కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్, కొంచెం రెడ్ కలర్. ఇది న్యాచురల్ కలర్, సో ఫీల్ అవ్వకండి. ఈ మసాలాలన్నీ వేసుకొని ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఒక మంచి మ్యారినేషన్ అనేది ఒక గుడ్ రిలేషన్షిప్ లాంటిది. ఇట్ షుడ్ బి డీప్, ఫ్లేవర్ఫుల్. ఇలా చికెన్ని మంచిగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కార్న్స్టార్చ్, 1 స్పూన్ అంత మైదా పిండి, పిండి ఎక్కువగా వేసుకోకండి, చాలా లైట్ కోటింగ్ ఉండాలి మన ముక్కలకి. మీకు కొంచెం డ్రైగా అనిపిస్తే కొన్ని నీళ్ళు, ఇలా ముక్కలకి అంతా చాలా లైట్ కోటింగ్ ఉండాలి మన పిండి. ఇంతకంటే ఎక్కువ కోటింగ్ ఉండకూడదు. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఎగ్ వైట్, ఈ ఎగ్ వైట్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒక్కసారి ముక్కలకి మంచిగా పట్టించేసేయండి. ఇవాళ ఈ డిష్ని ఎందుకు చేస్తున్నా అంటే వాషఫ్ దగ్గర ఒక మంచి పెట్ట 13 పిల్లలు పెట్టింది. ఆ పిల్లలకి ఏదైనా మంచి పేర్లు పెడతాడు, టామియో, జిమ్మియో, బిమ్మియో అని చెప్పి. కానీ వాషఫ్ ఒక్కొక్క కోడికి ఒక్కొక్క పేరు పెట్టాడు. ఒకదాని చికెన్ టిక్కా అని చెప్పి, ఒకదాని చికెన్ 65, పెప్పర్ చికెన్, ఇలా ఒక్కొక్క చికెన్ పేరు పెట్టాడు. ఆ పేర్లు వింటున్నప్పుడు అనిపించింది అరే చికెన్ 65 చేయాలి ఇవ్వాలని చెప్పి. సో అందుకని చికెన్ 65 చేస్తున్నాను. మన చికెన్ మ్యారినేట్ అయిపోయింది. సో దీన్ని ఇలా 1/2 అవర్ పక్కన పెట్టేసుకొని హాట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మన క్రేజీ చికెన్ 65 రెడీ అయిపోతుంది. ఇలా మ్యారినేట్ చేసుకున్న ముక్కల్ని మీడియం హాట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నూనె మరీ వేడిగా ఉండకూడదు, అలా అని చల్లగా ఉందనుకోండి నూనె తాగేస్తాయి. ఇలా నూనెలో వేసినప్పుడు ఉండాలి. పీసెస్ కూడా అన్ని ఈవెన్ సైజ్ కట్ చేసుకుంటే మీకు ఫ్రైయింగ్ కూడా పర్ఫెక్ట్గా అవుతాయి. ఉంది కదా అని చెప్పి మొత్తం అన్ని పీసులు ఒకేసారి వేసి ఫ్రై చేయడానికి ట్రై చేయకండి. చిన్న చిన్న బ్యాచ్ల్లో ఫ్రై చేసుకోండి. ఇలా వేసుకునే ప్రతి పీస్కి పచ్చిమిరపకాయ, కరివేపాకు ఉండేలా చూసుకోండి. అప్పుడు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉండిద్ది. మన ముక్కల్ని ఒక 5-6 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి లోపల దాకా. ఇలా ఫ్రై చేసిన వాటిని ఒక పేపర్ నాప్కిన్ పైన తీసేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. గార్నిష్ చేసుకోవడానికి కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకుంటున్నాను. ఎంత మంచి ఫ్రై చేసుకున్నా పక్కన కొన్ని పచ్చిమిరపకాయలు ఉండాలి. ఇలా నిమ్మకాయ పిండుకొని తింటేనే దాని మసా. చూడండి, రెడ్ హాట్, క్రిస్పీ అండ్ జ్యూసీ. ఫుల్ ఆఫ్ ఫ్లేవర్. మన ఏజ్ వాళ్ళందరికీ ఇలానే ఉండాలనిపించింది. వైబ్రెంట్గా, కలర్ఫుల్గా, జ్యూసీగా అలా ఉండాలి అంటే ఈ రెసిపీ చేసుకోవాలి. సో తప్పకుండా ట్రై చేయండి సింపుల్ చికెన్ 65 రెసిపీని. మధ్య మధ్యలో ఇలా కరివేపాకు కానీ పచ్చిమిరపకాయ తినండి. మీ నోరు మొత్తం రిఫ్రెష్ అయిపోద్ది ఫ్లేవర్ తోటి.